నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. సోమశిల ప్రాజెక్టు పరిశీలనలో సీఎం చంద్రబాబు. బొమ్మన రాజకుమార్ ఆలోచనకు గౌరవం ఇచ్చారు. పాలకవర్గం ఏకగ్రీవంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హర్షం. ఉపాధి హామీపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని పవన్ హెచ్చరిక. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి. సీతంపేట పార్కులో కాంగ్రెస్ ఘన నివాళులు. అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం. భారీగా తరలి వచ్చి తిలకించిన భక్తజనం. వైకాపా ప్రభుత్వ తప్పుడు విధానాలు, నిర్లక్ష్య ధోరణితో సాగునీటి ప్రాజెక్టులన్నీ దెబ్బతిన్నాయి. వ్యవసాయ రంగం కుదేలైంది. అన్నదాతలు అవస్థలు పడ్డారు. పోలవరం పూర్తి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు. సోమశిల కింద 5.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నేను ఇక్కడికి రాకపోతే అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో వచ్చి పరిశీలించి ప్రాజెక్టు భద్రతా చర్యలపై ఆదేశాలు ఇచ్చాను. రాష్ట్రంలో మొత్తం ప్రాజెక్టులకు 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తే సోమశిలకే 140 కోట్లు అవుతుందని తెలిపారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామని తెలిపారు. వృధా ఖర్చులో సగం ప్రాజెక్టులకు పెట్టినా నాడు పట్టిసీమను వ్యతిరేకించారు. అయినా నిర్మించి 100 టీఎంసీలు శ్రీశైలంలో నిల్వ చేశాం. నాగార్జున సాగర్ కుడి కాలువకు గోదావరి నీళ్లు తెస్తే 160 టీఎంసీలు పొదుపు చేసుకోవచ్చు. వాటితో రాయలసీమలోని రిజర్వాయర్లని నింపుకోవచ్చు. నాగార్జున సాగర్ వద్ద నల్లమల అడవుల నుంచి టన్నెల్ నిర్మించి బానక చెర్లకు నీళ్లు తీసుకువెళితే 1000 టీఎంసీలు గోదావరి నుంచి సీమకు తెచ్చుకోవచ్చు. నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు వివరించారు. సాంప్రదాయాలను, దివంగత చైర్మన్ బొమ్మన రాజకుమార్ ఆలోచనలను గౌరవించి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అయ్యేందుకు పెద్దల సహకారంతో కృషి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు. అధికారం ఉందనే అహంకారంతో ప్రవర్తించకుండా జాంపేట బ్యాంక్ అభివృద్ధి కోరుకునే పెద్దలతో సంప్రదించి అందరి ఆశీర్వాదంతో పాలక వర్గాన్ని ఏకగ్రీవం చేశామన్నారు. చైర్మన్ బొమ్మన జయకుమార్ టీడీపీలో చేరి సహకరించారని, సహకార స్ఫూర్తికి తూట్లు పోడవకుండా బ్యాంక్ అభివృద్ధి సాధించాలని తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి పాలక వర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కమ్యూనిస్టులు ఉన్నారన్నారు. దీనికి మంత్రి కందుల దుర్గేష్, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను సహకరించాలని తెలిపారు. గత వైసీపీ హయాంలో ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో దుర్వినియోగమైన 1.70 కోట్లపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చైర్మన్ బొమ్మన మాట్లాడుతూ బ్యాంకు డిపాజిట్లు 429 కోట్లు, రుణాలు 264 కోట్లు ఉన్నాయని, 695 కోట్ల టర్నోవర్ జరుగుతోందని వివరించారు. 1000 కోట్ల వ్యాపారాన్ని చేసుకునేలా కృషి చేస్తామన్నారు. డైరెక్టర్ల ద్వారా పార్వతీ సుందరి, బీరా శ్రీనివాస్, పూర్ణిమ ప్రసాద్, జామిశెట్టి గాంధీ, మహంతి లక్ష్మణరావు, జామి కృష్ణ, కనకం నాగేశ్వరరావు, బూర రామచంద్రరావు, యాండ్రపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రావడం, మరి ఎన్నికల్ని ఏ విధంగా చేయాలన్న దాని మీద ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా చర్చించుకోవడం, అప్పటికే చైర్మన్గా కొనసాగుతున్న స్వర్గీయ బొమ్మన రాజ్కుమార్ గారి యొక్క తనయులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మన జయకుమార్ గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని ఒక ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరు గమనించినట్లయితే దానికి ముందే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కూడా జరిగినాయి. ఆ ఎన్నికలు వెళ్ళిన కూటమి వేరే, అది ఎన్డీఏ కూటమిగా మేము వెళ్ళున్నాం.
ఆ యొక్క ఖాతాదారులందరి యొక్క విశ్వాసాన్ని పొంది మంచి మెజార్టీతోటి సుమారు 78% మెజార్టీతో ఓట్ షేర్ శాతం మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమికి సహకరించాలని అందరూ కూడా ఆశీర్వదించడంతో నిన్న కొంతమంది ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులు అందరితోటి కూడా వ్యక్తిగతంగా మేమే మాట్లాడి ఈ బ్యాంకుని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం, ఏ విధంగా ఖాతాదారుల యొక్క విశ్వాసాన్ని పొందే విధంగా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ స్ఫూర్తికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా మేమేం చేయబోతాం అన్నది వాళ్ళందరికీ కూడా తెలియజేసినప్పుడు నగరంలో అనేక మంది ఆశావాహులు అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ బ్యాంకు యునానిమస్ అయ్యేందుకు కృషి చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమిగా మేము కొన్ని సాంప్రదాయాలను కొనసాగించాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అధికారం ఉందన్న అహంతో, అధికారం ఉందన్న ఆలోచనతో మేము ప్రవర్తించట్ల. కొత్తగా ఎన్నుకోబడిన ఈ ప్యానల్ సభ్యులందరికీ కూడా మా యొక్క ఎన్డీఏ కూటమి తరపున సమిష్టి కృషి వలన ఈ బ్యాంకు యునానిమస్ చేసుకోగలం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వీరికి కొత్తగా ఎన్నుకోబడిన బాడీ అందరూ కూడా మంచిగా గవర్న్ చేయాలి, ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందించాలని, బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా అందరూ కూడా ఖాతాదారులకు ఉపయోగపడే విధంగా అన్ని సేవలు అందించాలని చెప్పి మీ ద్వారా వారందరినీ కూడా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. ఈ యునానిమస్గా మేము వచ్చామంటే ప్రతి వాళ్ళు బ్యాంక్ బాగుండాలి, ఇన్స్టిట్యూషన్ బాగుండాలి కోరుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు సహకరించారు కాబట్టి ఈరోజు యునానిమస్ అయింది. అలాగే ప్రత్యేకంగా వాసుని నిజంగా ఐ డోంట్ నో వాట్ టు సే, నిజంగా వెనకాల నుండి ఎలక్షన్కి వెళ్ళొద్దన్నా బ్యాంక్ బాగుండాలి, మీరు ఎలా కొనసాగిస్తే మీ నాన్నగారి టర్మ్లో ఎలా చేశారో ట్రెడిషన్ అదే ఫాలో చేసుకోండి, నేను ఇన్వాల్వ్ అవను, అదేవిధంగా ప్రతి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా చేశారు కూడా వాసు. దీని వెనకాల మా విజయశేఖర్ గారు, విజయశేఖర్ గారు ఇప్పుడు వైస్ చైర్మన్ విజయశేఖర్ గారు కూడా ఎంతో కృషి చేశారు. అదే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూడా వాళ్ళ తరపున వాళ్ళు చేశారు. సో ఇట్స్ కలెక్టివ్ విన్. ఇప్పుడు బ్యాంక్ పొజిషన్ కూడా టోటల్గా మాది 429 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే లోనింగ్ ఏమో 266 crores ఉన్నాయి. టోటల్గా టర్న్ ఓవర్ వచ్చి 695 crores. ఇంకా ఇది ఏపీలో కాకుండా తెలంగాణ అంటే మేజర్ సిటీస్లో కూడా ప్లాన్ చేస్తాం. అంటే ఇప్పుడు కాదు కానీ త్వరలో కూడా తెలంగాణ కూడా ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తున్నాం. ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కీలక విభాగంపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. ఉపాధి పనులకు రాకపోయినా హాజరు వేయటం, పని వేయకుండా చేసినట్లుగా చూపటం, తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్లుగా నమోదు చేయటం వంటి అవకతవకలను గమనించామని అన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా జల యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, ఎంపీడీఓలతో నిర్వహించిన ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథక సంచాలకులు కొందరు గ్రామాలకు వెళ్లడం లేదు, తనిఖీలు చేయటం లేదు, సోషల్ ఆడిట్ సభలకు హాజరు కావడం లేదు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిపై పథక సంచాలకులకు నియంత్రణ లేదనే వాస్తవాలు నా దృష్టికి వచ్చాయి. క్లస్టర్ స్థాయిలో పనిచేసే ఏపీడీలు పని ప్రదేశాలకు వెళ్లడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక మీదట పనితీరు మార్చుకోవాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేపట్టబోయే ఉపాధి పనులకు సంబంధించి చేసే ప్రతిపాదనలు, తీర్మానాల కోసం ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా నిర్వహించే గ్రామ సభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేట పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకుల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభ్యున్నతికి అనుక్షణం పాటుపడిన రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్
అధ్యక్షులు బాలేపల్లి మురళి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, పీసీసీ సభ్యులు కిషోర్ జైన్, ఎండి షహాన్షా, చింతాడ వెంకటేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ దేశానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగాలను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. తల్లి మరణంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అనుక్షణం కృషి చేశారని కొనియాడారు. ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపించడంతో ఆయన యువతకు ఉద్యోగాల కల్పనకు అక్కర ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు ప్రపంచంలో భారతదేశం ఐటీ రంగంలో పోటీ పడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి తేవడానికి అందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం 200 మంది కళాశాల, పాఠశాల పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇజ్జరౌతు సత్యనారాయణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు బత్తిన చంద్రరావు, నల్లా వీర్రాజు, మండా గోవిందరాజు, సురేష్, శ్రీను, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఇవాళ మన బిడ్డలందరూ కూడా కంప్యూటర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ ఇంత డెవలప్ అయిందంటే, ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్యమైన కారణం రాజీవ్ గాంధీ అని చెప్పవచ్చు. ఆ రోజు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో తన తల్లి ముష్కరుల యొక్క అటాక్లో చనిపోయిన పరిస్థితుల్లో ఈ దేశానికి వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన దేశ పగ్గాలను చేపట్టి గాంధీ ట్రేడ్ మార్క్ ఎలా ఉంటుంది, దేశాభివృద్ధిలో వారి యొక్క పాత్ర ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ, రాజీవ్ గాంధీ వచ్చాక యువతంతా రాజకీయాల్లోకి వస్తాం, 18 ఏళ్ళకి ఓటు హక్కు కల్పిస్తాం. ఆ రోజుల్లో మేమంతా కిషన్ రెడ్డి గారు మేమంతా కూడా యువజన కాంగ్రెస్ అదే యువజనగా ఉండేవాళ్ళం, జాతీయ భాగాలుగా ఉండే రోజులు అయ్యి దేశం ఉన్నంతసేపు ఎలక్ట్రానిక్ రంగంలో మహనీయుడు ఈయన చేసిన సేవలు మరణి. గాంధీ సరిపోయింది, ఒక పైలట్ ఇతను వచ్చి దేశాన్ని పరిపాలించలేదు. కానీ మన భారతదేశాన్ని ఈ కంప్యూటర్ యుగంలోకి, అలాగే కమ్యూనికేషన్ సిస్టంలోకి ప్రపంచంలోనే నెంబర్ 1గా తీసుకెళ్ళి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఎంతో ముందుకు తీసుకెళ్ళేది. మరి ఇప్పుడున్న నాయకులు కొంతమంది చూస్తున్నాం మనం, ఎంతో సెక్యూరిటీ, ఎవడన్నా వస్తుంటే పరదాలు వేసేటు 1000 మంది పోలీసు కాపలా. అప్పుడు చనిపోవడానికి 2 రోజుల ముందు ఆయన రాజమండ్రి వచ్చాడు. ఆ ఎస్కార్ట్ కూడా కార్యక్రమాలన్నీ నేనే ఏర్పాటు చేసా. వేళ 3.5 లక్షల మందితో ఆర్ట్స్ కాలేజీ ఎదురుగుండా అక్కడ ఉన్నటువంటి జైలు గ్రౌండ్లో తెల్లవారుజామున 2:30కే మీటింగ్ ఏర్పాటు చేసాం. ఇప్పుడు జనాలు రమ్మంటే మీకు తెలియదు ఎంత ఇస్తారు, పలా ఇస్తారు అని అడుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో తెల్లవారుజామున 2:30కి రాజీవ్ గాంధీ కోసం 3.5 లక్షల మంది వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణ వేడుక రాజమహేంద్రవరంలో సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది. జేఎన్ రోడ్డు మన్యం గార్డెన్స్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన వేదికపై శ్రీవారి ఉత్సవ మూర్తులకు కమనీయంగా కళ్యాణ వేడుకను వేద మంత్రాల నడుమ భక్తి శ్రద్ధలతో జరిపించారు. వేద పండితులు వేణుగోపాల దీక్షితులు సాయి కృష్ణ శాస్త్రోక్తంగా జరిపించిన కళ్యాణాన్ని భారీ ఎత్తున భక్తులు హాజరై తిలకించారు. మన్యం ఫణికుమార్, సునీత దంపతుల సౌజన్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి సిద్ధరాఘవరావు దంపతులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు, తెదేపా నేత గన్నికృష్ణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, భాజపా నేత సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, టీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితర రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. మంచిరాజు హేమలత ఆధ్వర్యంలో హరే శ్రీనివాస భక్త బృందం సుమారు 500 మంది కోలాటం చేసి భక్తులను అలరించారు. వేద పండితుల మంత్రోచ్చరణతో నగరం మారుమోగింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గోవింద నామస్మరణతో భక్తజనం పొలకించిపోయారు. హాజరైన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులకు వేదికపై చిరు సత్కారం నిర్వహించి స్వామివారి ప్రసాదం అందజేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, అయ్యల గోపి, ఎన్నమూరి దీపు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు మానస ఆసుపత్రి అధినేత నిత్య విద్యార్థి డాక్టర్ కర్రిరామారెడ్డి అమ్ముల పొదిలో మరొక పాశుపతాస్త్రం చేరి 38వ డిగ్రీ పొందిన సందర్భంగా అరసం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించింది. స్థానిక ప్రకాష్ నగర్లోని మానస హాస్పిటల్లో అరసం తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షులు పడాల వీరభద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి నిత్య విద్యార్థిగా 38 డిగ్రీలు రాష్ట్రపతిచే అవార్డు పొంది రాజమహేంద్రవరానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలిచారని, ఆయన తూర్పుగోదావరి జిల్లా అరసం గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించడం గర్వకారణంగా ఉందన్నారు. పడాల రచించిన అల్లూరి సీతారామరాజు వాస్తవ చరిత్ర గ్రంథాన్ని డాక్టర్ కర్రి రామారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రామారెడ్డిని అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ పృథ్వీ పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువా కప్పి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అల్లూరి వాస్తవ చరిత్ర గ్రంథ ముద్రణకు సహకరించిన దాత అరసం జిల్లా కార్యవర్గ సభ్యుడు సేవరత్న లోలాభట్టు శ్రీనివాసరాజును, అరసం జిల్లా కార్యదర్శి పిహెచ్వి రమాదేవి, ఉపాధ్యక్షుడు పివిబి సంజీవరావులు ఘనంగా సత్కరించారు. బూడిద వీర్రాజు, మల్లెమొక్కల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని రాష్ట్ర మాజీ మంత్రి మోహన్ మార్కుం, ఎమ్మెల్యే కుంట కవాసి లక్ష్మాలు ఆరోపించారు. రిమాండ్లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వారిని కాంగ్రెస్ నాయకులు ములాఖతు ద్వారా కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన 4 పాత్రికేయులు ఈ నెల 11న గంజాయి కేసులో అరెస్ట్ అయ్యి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఆ నేపథ్యంలో వారిని ములాఖతు ద్వారా కలిసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే రేకే చంద్ జైన్, ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ బగిల్ తదితరులు వచ్చారు. కారాగారంలో వారిని కలిసిన అనంతరం జైలు ఎదుట మీడియాతో మాట్లాడారు. ఓ గుత్తేదారు వారిని అన్యాయంగా కేసులో ఇరికించారని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఏపీ పోలీసులను డిమాండ్ చేశారు. मिलने आए थे, उन्होंने इस बात की जानकारी दी है। कहीं न कहीं ये लोकतंत्र की हत्या है, प्रजातंत्र के जो मीडिया का चौथा स्तंभ है लोकतंत्र का, उसको भी दबाने का प्रयास किया जा रहा है। बदमाशी थी, जो टीआई था वो अभी जेल में है, उसकी बदमाशी थी। इनको खाना खाने के लिए आंध्र प्रदेश के जो ढाबा में भेज दिया गया और आंध्र पुलिस को सूचना दिया कि आपके यहाँ गांजा पकड़ा है। आंध्र पुलिस ने इनको पकड़ा और यहाँ जेल में डाल दिया है। तो कहीं ना कहीं एक बड़ी बदमाशी थी, इसमें एक बड़ी साजिश इसमें दिखती है। इसकी हम जांच की मांग करते हैं और जो भी दोषी होंगे उन पर कड़ी कार्रवाई की हम मांग करते हैं। ये बहुत बड़ा अंतर्राष्ट्रीय जो वहाँ छत्तीसगढ़ से जो रेती के जो सप्लाई होती थी, बड़े बड़े ठेकेदार और सप्लायर मिलकर इनको पत्रकारों को फंसाया गया है। रेती तस्करी होता है, उसी सिलसिले में पत्रकार लोग विरोध किया, इसलिए छत्तीसगढ़ में भारतीय जनता पार्टी का सरकार है, उन्हीं ने चोरी करवा रहा था। हमारा आंध्रा के चिंतूर थाना को फोन करके दोनों पुलिस वाले मिलकर साजिश करवाए, तो जो रेती चोरी दबाने का काम भारतीय जनता पार्टी का नेता लोग मिलकर ये जो पत्रकार लोग को जेल भेजने का काम किया है। इसलिए हम लोग कांग्रेस पार्टी की तरफ से कुछ एमएलए, कुछ प्रतिनिधि लोग मिल के हम लोग हमारा पार्टी की तरफ से आए थे। वो जो जो जेल में पत्रकार है वो रो रहे हैं, वो गरीब पत्रकार लोग हैं, वो रेती गांजा का धंधा नहीं कर पाते, उनको साजिश था। वहाँ का एक पावरफुल नेता जो सलवा जुड़ूम के माध्यम से भी और पुलिस के माध्यम से जो गुंडागर्दी करता है, पीवीजे का नाम करके वो जो जेल भेजने काम किया है। कार लोग रो रहे हैं, एक गरीब पत्रकार है, और सिर्फ रोक रहे थे, सड़क को रोक रहे थे, रेती को रोक रहे थे, उसी कारण इनके जो कमाई वेट मार रहे थे। इसलिए సెప్టెంబర్ 7న నిర్వహించుకునే వినాయక చవితి పండుగను ప్రజలందరూ పర్యావరణ కాలుష్యం లేకుండా నిర్వహించుకోవాలని, 10 ఏళ్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా మట్టి గణపతి విగ్రహాలకు పూజలు చేయడం ద్వారా చక్కటి సందేశం ఇవ్వాలని కోరారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తుగా జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో లైటింగ్, గజ ఈతగాళ్లు, మెడికల్ క్యాంపులను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్, ఫైర్ డిపార్ట్మెంట్లు మండపాలను తనిఖీ చేసి తగిన భద్రత కల్పించే ఏర్పాట్లను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కుల ధృవ పత్రాలు, గణేష్ ఉత్సవాలు, సీసీఆర్సీ కార్డులు, రెవెన్యూ అంశాలు, స్థానిక సంస్థల పన్నులు, పన్నేతర వసూళ్లు, ఉపాధి హామీ, పల్స్ సర్వే, పశువుల గణాంక సర్వే, మన స్కూల్ మన భవిష్యత్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జేసీ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ నరసింహులు పాల్గొన్నారు. శాటిలైట్ సిటీ ఏ బ్లాక్, సి బ్లాక్, బి బ్లాక్లలో నివసిస్తోన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రుంఖాని రవి, పిట్టల శివ, కాకరపల్లి అప్పారావులను రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మాజీ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ పరామర్శించారు. శస్త్రచికిత్సలు చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న రుంఖాని రవి, కాకరపల్లి అప్పారావుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి ఆర్థిక సహాయం అందించారు. పిట్టల శివకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరగడంతో గాయాల పాలయ్యాడు. అతడిని కూడా పరామర్శించి సాయం అందించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్ము శ్రీను, పుచ్చా గోవింద్, రుంఖాని రమణమ్మ, కాకుర్తి మురళి, బత్తిన అప్పారావు, సప్ప వరప్రసాద్, బొజ్జ ప్రకాష్, అడ్డూరు శేఖర్, గోల్కొండ సతీష్, చాట్ల శ్రీను, నెల్లి సాయి, వడిసెల నారాయణ, గొర్రెల శ్రీను, నటరాజ్, సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక క్వారీ ఏరియా ఎంఎస్ఆర్ నగర్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ కళ్యాణిదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచలోహ విగ్రహాలను సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని మేడపాటి దంపతులు ప్రార్థించారు. మేడపాటి సీతారామరెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య సుశీలాదేవి, కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి, కోడలు షర్మిలారెడ్డి, మనుమరాలు హంసిని శ్రీయారెడ్డి, మనుమడు అభినవ్ సిద్ధార్థరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. షర్మిలారెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి దంపతుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ఆలయంలో స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో చాలా మంది మహిళా నాయకులు గడిచిన ఎన్నికల్లో తన గెలుపునకు విశేష కృషి చేశారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా గోరంట్ల నివాసానికి పలువురు మహిళలు తరలివచ్చి రాఖీలు కట్టారు. నా గెలుపులో కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ మహిళా నాయకులకు గోరంట్ల రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి నియోజకవర్గ మహిళా పనుల ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ మన హిందూ ధర్మంలో అన్న చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు వారి శ్రేయస్సు కోరుతూ జరిగే ఈ రక్షాబంధన్ ఎంతో పవిత్రమైనదని, నా గెలుపులో కీలక పాత్ర పోషించిన అక్క చెల్లెమ్మలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో ఈ పరిస్థితులు ఎన్ని మారినప్పటికీ మహిళలపై అక్కడక్కడ అఘాయిత్యాలు జరగడం దారుణమని వాపోయారు. పిల్లా తనూజ, దండమూడి ప్రమీల, బోడపాటి రాజేశ్వరి, మద్దామణి, ముత్తాబత్తుల విజయ, బైర్రెత్తి సరోజినీదేవి, సింహ నాగమణి, పత్తి మంగ, బండి నాగమణి, అలేఖ్య, మంగయ్యమ్మ, గౌరీ, గౌరమ్మ, మందబలి నూకరత్న తదితరులు పాల్గొన్నారు. హిందూ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు కాంక్షిస్తూ రక్షాబంధన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. రక్షాబంధన్ తన సోదరుల యొక్క శ్రేయస్సు కోసం వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సోదరి మండలంతా పండుగ చేసే కార్యక్రమం. అలాగే వారి శ్రేయస్సు చెల్లెళ్ళు, అక్కల యొక్క మంచి చెడు విచారణ చేసి వాళ్ళకి అండగా నిలబడాల్సిన సోదరులు కూడా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం, ఈ ధర్మం మనం కాపాడబడాలి. దేశంలో, రాష్ట్రంలోనూ మహిళల మీద జరిగే అరాచకాలు అరికట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటన బాధాకరంగా ఉంది. ఒక చెల్లి రోడ్డు మీద స్వేచ్ఛగా నడవలేని పరిస్థితి మంచిది కాదు. వాళ్ళ ఏదైతే అన్ని రంగాల్లో కూడా మహిళలు పైకి వస్తున్నారు. ఒకనాటి పరిస్థితి ఇప్పుడు మార్పు ఉంది. చదువుల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు, ఉద్యోగాల్లో ముందుకు వెళ్తున్నారు. కానీ వారికి రక్షణ లేకుండా పోయే విధానం తప్పు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆకతాయి కొంతమంది చేసే దుర్మార్గ చర్యల వల్ల మహిళలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ డ్వాక్రా మహిళల నాంది ఫలితంగానే తెలుగుదేశం అఖండ విజయంతో రాజమహేంద్రవరం వస్తూ ఉంది. ఆ ఫలితాలను మేము తెలుసు.
అందుకని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా సమీక్షించి ఎవరికి ఏ సహాయం చేయాలో దాన్ని చేస్తామని సవినయంగా మనం చేస్తూ మరొకసారి మా సోదరి మనకి అందరం రకంగా నిలబడదామని ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని మరి మహిళలంతా కూడా మరి గోరంట్ల బుచ్చి చౌదరి గారు గౌరవనీయులు శాసనసభ్యుల వారి ఇంటికి రావడం జరిగింది. మరి ఈ రోజే కాదండి, ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పండుగలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మా మహిళలందరికీ కూడా రాఖీ పౌర్ణమి అనేది ఒక పెద్ద పండుగ అండి. అందరూ సంక్రాంతి చేసుకుంటారు, రంజాన్ చేసుకుంటారు, అన్ని రకాల పండుగలు చేసుకుంటారు, మేము కూడా చేసుకుంటాం. కానీ వాటన్నిటిలో కూడా మాకు అతి ముఖ్యమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది రాఖీ పండుగ. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ కూడా, మా మహిళలందరికీ కూడా ఒక అన్నయ్యగా మరి ఈ రోజున గోరంట్ల బుచ్చి చౌదరి గారు మా కుటుంబంలో ఏదైనా ఒక అంశమైన మా పిల్లలు కానీ మాకు కానీ ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా ఏ సమయంలో వచ్చి తలుపు తట్టినా నేనున్నాను మీకు అన్నయ్యగా అని భరోసా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున మేము చూసినటువంటి అందరి నాయకులు కూడా మా హృదయానికి హత్తుకుని ఒక అన్నయ్యలాగా మాకు ఒక చెల్లెలుగా బాధ్యత తీసుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే మరి మా ఎమ్మెల్యే గారు గోరంట్ల బుచ్చి చౌదరి గారు అని చెప్పుకోవచ్చు. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తేదీ బుధవారం జరిగే భారత్ బంద్ను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. ఎవరికి వారు రోడ్డెక్కి శాంతియుతంగా బస్సులు, రైళ్లు నిలుపుదల చేసి తమ నిరసనను కేంద్రానికి తాకేలా చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. హర్షకుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తన ఇంటి చుట్టూ పోలీసులను కాపలాగా పెట్టారని, ఎవరి స్థాయిలో వారు భారత్ బంద్ను జయప్రదం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. తెల్లవారుజామున 5 గంటలకే ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకొని బస్సులను నిలుపుదల చేయాలని, 11 గంటల నుంచి ఎక్కడికక్కడ జాతీయ రహదారులను దిగ్బంధనం చేయాలని కోరారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరికి వారే నాయకులను ఎస్సీ రిజర్వేషన్ వద్దనుకునే వారందరూ ఆందోళనలో పాల్గొనాలనుకున్నారు. పోలీసులు నిర్బంధం విధించినా బంద్ విజయవంతం చేసేందుకు శాంతియుతంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ ఆందోళన శాఖ కేంద్రానికి సుప్రీంకోర్టుకు చేరేలా చేయాలన్నారు. బంద్ తలపెట్టాం, మీ అందరికీ తెలుసు. రేపు బంద్లో అందరూ పాల్గొనండి. అందరూ మీ విద్యా సంస్థలకి, మీ ఊరిలో ఉన్న విద్యా సంస్థలకు తెలపండి, బ్యాంకులకు తెలపండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రేపు బంద్ అన్న కార్యక్రమం అందరికీ తెలియజేయండి. అలాగే లీడర్స్ అందరినీ కూడా రేపు తిరగనివ్వకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. కాబట్టి లీడర్స్ని పెట్టేయండి. ఈ రోజున రేపు ప్రతి ఒక్కరు లీడర్. కాబట్టి మీరు ఎన్నో గ్రూపులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూపుల ద్వారా, మీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా యాక్షన్లో దిగిపోండి. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఊళ్ళు కూడా బయటకు వచ్చేసి హైవే దిగ్బంధం చేయండి. ఏ స్కూల్ కూడా నడవడానికి వీల్లేదు, ఏ బస్సు కూడా తిరగడానికి వీల్లేదు. నేను ఇక్కడ రాజమండ్రిలో 6ంటికి టౌన్స్లో ఉన్న వాళ్ళందరూ 6ంటికల్లా ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోండి, బస్సుల్లో ఇచ్చేయండి. అలాగే ట్రైన్స్ కూడా, రిమోట్ ఏరియాలో ట్రైన్స్ కూడా ఆఫ్ చేయడానికి ప్రయత్నించండి. మెయిన్ స్టేషన్స్తో ట్రైన్స్ ఆఫ్ చేస్తే డెఫినెట్గా పోలీస్ ప్రొటెక్షన్ అది ఉంటుంది. రిమోట్లో మీరు ట్రైన్లు ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే ఉండదు. ఈ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ని ఆల్ ఇండియా లెవెల్లో టాప్గా మనం చేసామన్న పేరు మనం తెచ్చుకోవాలి. దానికి అందరినీ కృషి చేయమని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. సోమశిల ప్రాజెక్టు పరిశీలనలో సీఎం చంద్రబాబు. బొమ్మన రాజకుమార్ ఆలోచనకు గౌరవం ఇచ్చారు. పాలకవర్గం ఏకగ్రీవంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హర్షం. ఉపాధి హామీపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని పవన్ హెచ్చరిక. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి. సీతంపేట పార్కులో కాంగ్రెస్ ఘన నివాళులు. అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం. భారీగా తరలివచ్చి తిలకించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.